స్తోత్రం. మనం జ్ఞాన హృదయం కలిగి 91వ కీర్తన ప్రకారముగా మన దినములను మనం లెక్కించుట నేర్చుకోవాలి. మన గంటలు మనం లెక్కించుట నేర్చుకోవాలి. పొద్దున్నే లేచాం, 6ంటికే లేచారు మీలో కొంతమంది. 6 కాడ నుంచి లేచిన కాడ నుంచి ఎన్ని గంటలు అయింది పవన్ గారు? 12 అయిపోయింది. అంటే 6 గంటలు మనం లేచి ఈ 6 గంటల్లో మనం ఏమన్నా చేసామా? కొంతమంది దొరల్లాగా లేచి స్నానం చేసామా, టిఫిన్ వేసావా, పట్టురా. చూడండి, కొంతమంది పెళ్లి చేసుకునేదే. మా ఇంట్లో 6 ఉంటారండి, అందరికీ చేసి పెట్టాలి. నిన్న మొన్న ఎక్కడికి వెళ్ళాను నేను ఎక్కడికి వెళ్ళా, మన ఇంటికే ఒక పాస్టర్ గారు వచ్చారు, పెద్దోళ్ళు. ఆ మాటలో పలానా ప్లేస్ అండి మాదంటే, నేను పలానా పాస్టర్ గారు వాళ్ళు తెలుసా అన్న. అయ్యో ఎందుకు తెలియదండి, వాళ్ళ పిల్లలు మేము క్లాస్మేట్సే, వాళ్ళకి 5-6 పిల్లలండి. మొదటి పిల్లడు మా క్లాస్మేట్ అండి అంటే, అవునా అంటే వాళ్ళు పెద్దోళ్ళే, ఆ భార్య లేదు కదా వదిలేసింది అది ఇదని చెప్తే, ఆ అమ్మగారు అన్నారు, వచ్చిన అమ్మగారు, వాళ్ళకి పెద్ద సమస్యలు ఏమి లేవండి, ఇంట్లో 5-6 చెల్లెళ్ళు అక్కలు వాళ్ళందరూ ఉండేవాళ్ళు, వాళ్ళందరికి మళ్ళీ పిల్లలు, వాళ్ళందరికీ పాపం ఈ అమ్మాయి చేసి పెట్టేది ఎంత చేసినా తిడతానే ఉండేవాళ్ళు. ఇక ఆవిడ తట్టుకోలేక వెళ్ళిపోయింది అయ్యగారు అంది ఆవిడ. ఇక మనవాడు ఎందుకు పెళ్లి చేసుకున్నాడు? మొత్తం చేసి పెట్టడానికే, తినటానికే. ఏం పెళ్ళిళ్ళు ఏమా? మన దినములు మనం లెక్కించడం, రోజు పరిచర్య అభివృద్ధి చెందాలంటే, నీ కుటుంబం దీవించబడాలంటే, మీరు పైకి రావాలంటే, మీరు ఆశీర్వాదకరంగా ఉండాలంటే, దేవుని సన్నిధిలో ప్రభువా అని ఎప్పటికప్పుడే సరి చేసుకుంటూ, వాక్యం చేత ఉదక స్నానం చేసుకుంటూ, దేవుని సన్నిధిలో మనం ప్రతి గంట జ్ఞానంగా వాడుకుంటే దేవుడు మిమ్మల్ని దీవిస్తాడు. ఈ సంవత్సరం ఒక పుస్తకం పెట్టుకోండి. 6 నెలలు అయిపోయింది, 6 నెలలే ఉంది. ప్రతిరోజు ఏం చేశారో మీరు రాయండి. వాక్యాలు రాస్తున్నారు మంచిదే ఏమండి, వాక్యాలు రాస్తున్నారు మంచిదే, కానీ ప్రతిరోజు పని ఏం చేస్తున్నారో కూడా, పరిచర్య ఏం చేస్తున్నారో కూడా రాయండి. ఇంకా మీరు ప్రయోజకులు అయ్యారనుకుంటే, మీలో ఎవరైనా నేను సంఘంలో శ్రేష్టమైన బిడ్డని, దేవుడు నన్ను వాడుకుంటున్నాడు, ఇంకా నేను ఎక్కువ పని చేస్తున్నాను, ఒక రకంగా చెప్పాలంటే అందరిలో కంటే కొందరిలో ఎక్కువగా చేసేవాళ్ళు నేను కూడా ఉన్నాను అనుకుంటున్నావేమోనమ్మా. నువ్వు ప్రతి గంట ఏం చేస్తున్నావో రాయాలి. ప్రభు కొరకు ఏం చేసావు, బిడ్డల కొరకు ఏం చేసావు, కుటుంబ కొరకు ఏం చేసావు, సమాజం కొరకు ఏం చేసావు, నువ్వు రాసుకో. ఊరుకోండి పాస్టర్ గారు, టైం వేస్ట్ అనమాకండి. ఇప్పుడు మనం ఏం పెట్టాం, బండి బయటికి వెళ్ళేటప్పుడు వాచ్మెన్కి చెప్పి రాసేయాలమన్నాం. మన కుర్రోడు అన్నాడంటే, అవన్నీ ఎక్కడ కుదురుతీలేండి, ఇవన్నీ జరిగే పనులు కాదన్నాడండి. అంటే ఏంటి, వాడికి రాయటం బద్ధకమే, ఇష్టం లేదు. రాయాలంటే వీడు జాలీగా తిరిగి రావటానికి కుదరదు. ఇప్పుడు ఇది కూడా అంతే. ఏ రోజు ఏం చేసామో రాయాలంటే మన సంగతి మనకే తెలుసుద్ది, ఎక్కడెక్కడ ఊరినే తిరిగాము. కానీ ప్రయోజకులు అవుతారు. స్తోత్రం. ప్రయోజకులు అవుతారు. మీ సమయం అమూల్యమైంది. నరేంద్ర మోడీ గారికి 24 గంటలు ఎంత ప్రాముఖ్యమో, దేవుడు మీకు ఇచ్చిన మీ సమయం మీకు అంతా ప్రాముఖ్యం. దేవుడు మీ సమయాన్ని వాడుకుని అద్భుతాలు సృష్టించగలడు, ఆశ్చర్యకార్యాలు చేయగలడు. సమయమును పోనీయక అన్నాడు. చెప్పండి, సమయమును పోనీయక. స్తోత్రం. పోనిస్తారా? పోనేమాకండి. స్తోత్రం. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక.